మనశంకర్ వరప్రసాద్ గారు రాజాసాబ్ చిత్రాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో టికెట్ ధరలు పెంచరాదని, అదనపు షోలు నిర్వహించరాదని సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మనశంకర్ వరప్రసాద్ గారు రాజాసాబ్ చిత్రాల నిర్మాతలు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును గేమ్ చేంజర్, పుష్ప 2, ఓజీ, అఖండ 2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేసింది. చిరంజీవి, ప్రభాస్ చిత్రాలకు ఆ ఉత్తర్వులు వర్తించమని వెల్లడించింది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతులపై హోం సెక్రటరీదే తుది నిర్ణయం అని తెలిపింది. ధర్మాసనం ఆదేశాలతో హోం సెక్రటరీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మనశంకర్ వరప్రసాద్ గారు రాజాసాబ్ చిత్రాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో టికెట్ ధరల పెంచరాదని, అదనపు షోలు నిర్వహించరాదని సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మనశంకర్ వరప్రసాద్ రాజాసాబ్ చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును గేమ్ చేంజర్, పుష్ప 2, ఓజీ, అఖండ 2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేసింది. చిరంజీవి, ప్రభాస్ చిత్రాలకు ఆ ఉత్తర్వులు వర్తించమని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రాజేంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 10:40 హైకోర్టులో సినిమాలకు సంబంధించి ప్రధానంగా సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలు, ప్రభాస్ కి సంబంధించినటువంటి సినిమా రాజాసాబ్ కావచ్చు, అదేవిధంగా చిరంజీవి నటించినటువంటి వరప్రసాద్ గారు. అయితే ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి కోర్టు నిర్ణయం ప్రకటించింది. ఏదైతే పాలసీకి సంబంధించి, ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి హోంశాఖకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము, దీనికి సంబంధించి విచారణలో పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ ఉదయం 10:40 ఈ విచారణ సాగింది. ముఖ్యంగా పిటిషనర్లు దాదాపుగా చాలా వరకు పిటిషనర్లు ఈ ధర పెంపులపై, టికెట్ ధర పెంపు, అదేవిధంగా ప్రీమియర్ షోలకు సంబంధించి నిలిపేయాలంటూ కూడా కోర్టులో అప్పీల్ చేస్తున్నారు. నేపథ్యంలోనే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. ఎందుకంటే రాజాసాబ్ రిలీజ్ 9వ తారీఖు ఉంది. ఈ నేపథ్యంలో 4వ తారీఖున రాజాసాబ్ సంబంధించినటువంటి టికెట్లు పెంపు, అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్స్ వేయాలంటూ కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించి ప్రొడ్యూసర్ అయినటువంటి టీజీ విశ్వప్రసాద్ దీనికి సంబంధించినటువంటి రేట్లు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వాన్ని లెటర్ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి సమాధానం కోర్టులో ఏదైతే ఉందో, గతంలో రిలీజ్ చేసినటువంటి సినిమాలకు సంబంధించి చాలా వరకు పిటిషన్లు వచ్చాయి, దీన్ని నిలిపేయాలంటూ కూడా కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కోర్టులో తేల్చుకొని రావాల్సిందిగా కూడా ప్రభుత్వం సూచనించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చాయి. హోంశాఖకు సంబంధించినటువంటి సూచనలు ఇవ్వలేము. రిలీజ్ కి కొంత ఊరటంగా లభించింది అనేది క్లియర్ గా తెలుస్తుంది. రాజేంద్ర. థ్యాంక్ యూ వెంకట్.